హాయ్ అండి. ఈరోజు మనం అందరికీ ఇష్టమైన మన చిన్ననాటి స్నాక్ చెక్కలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. చూడండి, ఈ మాట వింటేనే నోట్లో నీళ్లూరుతున్నాయి కదా. కరకరలాడే చెక్కలు, వాటిని తింటుంటే వచ్చే ఆ ఫీలే వేరు. నిజంగా మన చిన్నప్పటి రోజులు గుర్తొస్తాయి. సరే, మరి ఈ చెక్కల కథేంటో, దాని వెనకున్న సాంస్కృతిక ప్రాముఖ్యత ఏంటో ఓసారి చూద్దాం. చెక్కలు అంటే సింపుల్గా చెప్పాలంటే బియ్యప్పిండితో చేసే ఒక కరకరలాడే స్నాక్ అన్నమాట. ఆంధ్ర, తెలంగాణలో ఇది చాలా ఫేమస్. ముఖ్యంగా పండగలప్పుడైతే ఇక చెప్పక్కర్లేదు. ప్రతి ఇంట్లోనూ ఘుమఘుమలాడుతూ ఉంటాయి. పచ్చిశనగపప్పు, మసాలాలు వేసి నూనెలో డీప్ ఫ్రై చేస్తారు. అయితే మనం ఇప్పుడు చెక్కల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, కానీ ఇదే తరహా వంటకాల్లో కొన్ని ప్రాంతీయ తేడాలు కూడా ఉన్నాయండోయ్. అవేంటో చూద్దాం. ఉదాహరణకి మన ఆంధ్ర చెక్కలకి కర్ణాటకలో ఫేమస్ అయిన నిప్పట్టికి చిన్న తేడా ఉంది. మనం పచ్చిశనగపప్పు వేస్తే వాళ్ళు వేరుశనగపప్పు వేస్తారంతే. చూశారా, చిన్న మార్పుతో రుచి ఎంత మారిపోతుందో. సరే, ఇంకెందుకు ఆలస్యం, పదండి చెక్కలు చేసేయడానికి రెడీ అయిపోదాం. ముందుగా కావలసిన పదార్థాలేంటో చూద్దాం. మనకు కావలసినవి బియ్యప్పిండి, పచ్చిశనగపప్పు, కొంచెం వెన్న, అల్లం పేస్ట్, కరేపాకు, జీలకర్ర, కారం, ఉప్పు. ఇక్కడో చిన్న చిట్కా, మంచి కరకరలాడే టెక్స్చర్ రావాలంటే వీలైతే ఇండియన్ బ్రాండ్ బియ్యప్పిండి వాడండి. చాలా తేడా కనిపిస్తుంది. అన్ని పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి కదా, ఇక అసలైన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పిండి కలపడం దగ్గర్నుంచి మొదలుపెట్టి బంగారు రంగులో వేయించే వరకు. పిండి కలపడం చాలా సింపుల్. ముందుగా పచ్చిశనగపప్పుని ఓ 10 నిమిషాలు వేడి నీళ్లలో నానబెట్టాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో బియ్యప్పిండి, మసాలాలు, కరివేపాకు, అల్లం ఇవన్నీ వేసి కలపాలి. మరోపక్క నీళ్లు మరిగించి అందులో వెన్న వేసి పూర్తిగా కరిగించాలన్నమాట. ఇప్పుడేం చేయాలంటే, మనం కరిగించి పెట్టుకున్న ఆ వేడివేడి వెన్న నీళ్లని ఇంకా నానబెట్టిన పప్పుని పిండిలో పోసేయాలి. జాగ్రత్తగా కలుపుతూ, అవసరమైతే మరికొన్ని గోరువెచ్చని నీళ్లు పోసుకుంటూ పిండిని ఒక ముద్దలా చేసుకోవాలి. ఆ తర్వాత పిండి ఆరిపోకుండా మూతపెట్టి పక్కన పెట్టండి. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ పిండిని చపాతీ పిండిలా గట్టిగా పిసుకకూడదు. అస్సలు వద్దు. అది కొంచెం విడివిడిగా, పొడిపొడిగా ఉన్నా కంగారు పడకండి. అదే దాని పద్ధతి. పిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దాన్ని ఓ 14-15 చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. ఒక్కో ఉండను తీసుకుని ఒక పార్చ్మెంట్ పేపర్ మీదగాని శుభ్రమైన బట్టమీదగాని పెట్టి వీలైనంత పల్చగా డిస్క్ లాగా ఒత్తాలి. అంచులేమైనా పగిలినట్లు అనిపిస్తే చేతివేళ్లతో మెల్లగా సరిచేయండి. సరే, అంతా బానే ఉంది గాని వీటిని నూనెలో వేయగానే పూరీల్లా పొంగిపోతే ఎలా అనే డౌటొస్తుందా? అయ్యో, దానికి భయపడాల్సిన పనే లేదు. చాలా సింపుల్ పరిష్కారముంది. వేయించడానికి ముందు ప్రతి చెక్క మీద ఒక ఫోర్క్ తీసుకుని అక్కడక్కడ అలా గుచ్చండి. అంతే, ఇక పొంగే సమస్యే ఉండదు. సరే, చెక్కలు ఒత్తేసుకున్నాం. ఇక ఫైనల్ స్టెప్, అసలైన మ్యాజిక్ అంతా ఇక్కడే ఉంది. పర్ఫెక్ట్గా కరకరలాడాలంటే ఎలా వేయించాలో కొన్ని రహస్యాలు చూద్దాం. ఇది చాలా చాలా ముఖ్యం. చెక్కలని వేడి నూనెలో వేసిన వెంటనే కదపొద్దు. మొదటి 2 నిమిషాలు వాటిని అస్సలు తాకొద్దు. అలా వదిలేయాలి. అప్పుడే అవి విరిగిపోకుండా ఉంటాయి. ఇంకొన్ని టిప్స్. నూనె బాగా వేడెక్కిందో లేదో చిన్న పిండి ముక్క వేసి టెస్ట్ చేయండి. మంట ఎప్పుడూ మీడియం హైలోనే ఉండాలి. మంట తక్కువుంటే చెక్కలు గట్టిగా వస్తాయి లేదా మెత్తబడిపోతాయి. నూనెలో బుడగలు తగ్గేవరకు, మంచి బంగారు రంగు వచ్చేవరకు వేస్తే చాలు. పర్ఫెక్ట్ చెక్కలు రెడీ. వేయించడమైపోయింది. ఇక నూనెలోంచి తీశాక ఏం చేయాలో చూద్దాం. వేయించిన చెక్కలని నేరుగా ప్లేట్లో కాకుండా ఒక కూలింగ్ ర్యాక్ మీదగాని వెడల్పాటి జల్లెడలోగాని వెయ్యండి. ఎందుకంటే అలా చేస్తే గాలి అన్ని వైపులా తగిలి ఆ కరకరలాడే గుణం పోకుండా ఉంటుందన్నమాట. అవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే గాలి చొరబడని డబ్బాలో వేసి మూతపెట్టేయండి. లేదంటే గాలికి మెత్తబడిపోతాయి. జాగ్రత్త! చూశారుగా, పర్ఫెక్ట్గా కరకరలాడే చెక్కలు చేసుకోవడం ఎంత సులభమో. మరిప్పుడు ఆలోచించండి, ఇలా మన వంటగదిలో మనం మర్చిపోయిన మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే వంటకాలు ఇంకెన్నున్నాయో కదా.